అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనం ప్రధానంగా ఈ కండరాల నొప్పుల గురించి మాట్లాడుకుందాము. దాన్నే మయోఫేషియల్ సిండ్రోమ్ అంటుంటారు. సాధారణంగా ఈ మయోఫేషియల్ సిండ్రోమ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఈ పేషెంట్స్ చేసే కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఎక్కువగా మనకి ఈ నెక్కి కింద భాగాన అంటే మెడకి కింద భాగాన ఈ భుజానికి 2 భుజాలకి మధ్యలో ఎక్కువగా వీళ్ళు పెయిన్ అనేది కంప్లైంట్స్ చేస్తుంటారనమాట. సో, ఇది సర్వసాధారణంగా ఎక్కువగా మనం చూసేది ఫిమేల్స్‌లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాము. అది దట్ యంగ్ ఫిమేల్స్‌లో. అదే కాకుండా కొంతమంది యంగ్ మేల్స్‌లో ఎవరైతే ఈ సాఫ్ట్‌వేర్ అంటే ఎక్కువగా డెస్క్‌టాప్ వర్క్ చేసేవాళ్ళు గానీ, సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఇటువంటి ఈ కండరాలకు సంబంధించిన నొప్పిని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటామన్నమాట. అదే కాకుండా ఎక్కువగా ఫిమేల్స్‌లో ఎవరైతే ఈ సైకలాజికల్‌గా ఎక్కువగా స్ట్రెస్ అంటే సైకలాజికల్‌గా ఎక్కువగా స్ట్రెస్ కావడం, మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, ఫిజికల్‌గా ఎక్కువగా ఎవరైతే స్ట్రెస్‌కి లోనవుతుంటారో అటువంటి వాళ్ళలో ఎక్కువగా ఈ కండరాల నొప్పుల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం. ప్రధానంగా వీళ్ళకి ఈ నొప్పులనేది ఈ 2 భుజాలు అంటే ఏదైతే స్కాపులా అంటారు. అంటే భుజంలో ఉండే బ్లేడ్స్ మనకి భుజం దగ్గర ఉండే స్కాపులా అంటారు. ఈ 2 స్కాపులాస్‌కి మధ్య వీళ్ళకి ఎక్కువగా ఈ పెయిన్ అనేది ఎక్కువగా కంప్లెయింట్ చేస్తుంటారన్నమాట. అంతేకాకుండా ఈ పెయిన్ ఒకసారి అక్కడ ఏర్పడిన తర్వాత కొంతమందిలో ఈ పెయిన్ అనేది రేడియేట్ అవుతుంటుంది. అంటే రేడియేట్ అవుతూ ఉంటుంది. ఈ రేడియేషన్ అనేది ఎలా ఉంటుందంటే కొంతమందిలో ఈ భుజం నుంచి పైకి నెక్ వరకు వెళ్ళటము, ఇంకొంతమందిలో చెస్ట్ ముందు భాగం వరకు రేడియేట్ అవ్వటము, ఇంకొంతమందిలో చెయ్యి లాగుతున్నట్టు ఇటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా వీళ్ళు చేస్తుంటారనమాట. కొంతమంది ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా వీళ్ళు చెస్ట్ పెయిన్ అని అనుకుంటా ఉంటారు. ఇంకొంతమంది నెక్‌లో నరం మీద ఒత్తిడి ఉందని ఇట్లా రకరకాల అపోహలతో వాళ్ళు డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి ఎక్కువ వెళ్తుంటారు. జనరల్‌గా వీళ్ళని అబ్జర్వ్ చేసేదంటే ఎక్కువగా కార్డియాలజిస్టుల దగ్గర ఎక్కువగా సంప్రదిస్తుంటారు. సో, ఒకసారి వాళ్ళకి కార్డియాలజిస్టులు ఈసీజీ, 2 డేకు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళలో ఎక్కువగా ఎటువంటి అంటే అబ్నార్మాలిటీస్ మనం ఫైండ్ ఔట్ చేయలేం. అంతేగాని కొంతమందిలో ఎక్స్‌రేగా నెక్ ఎంఆర్ఐ నెక్ కూడా చేయించుకొని వస్తుంటారనమాట. ఇటువంటి చేసినా కూడా దాంట్లో ఎటువంటి ఫైండింగ్స్ కూడా ఉండదనమాట. ఎక్కువగా వీళ్ళకి ఈ కండరాల నొప్పులు ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఎప్పుడైతే ఎక్కడ వాళ్ళు మ్యాక్సిమం పెయిన్ ఉంటుందో అక్కడ మనం ఒకసారి ప్రెస్ చేసినట్టయితే వాళ్ళకి ఆ టెండర్ పాయింట్స్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఒకసారి అక్కడ ఎక్కడైతే ఎక్కువగా మనము ఈ స్కాపులర్ బ్లేడ్ అంటే పారాస్కాపులర్ ఏరియా అంటుంటారు. కరెక్ట్‌గా అది నెక్‌కి కింది భాగంన 2 స్కాపులాస్ అంటే 2 భుజాలకి మధ్యలో ఎక్కువగా ఈ మజిల్స్‌లో ఉంటాయి. ఈ రాంబాయిడ్స్ మజిల్స్ అని, ట్రెపీజియస్ మజిల్స్ అని కొన్ని కండరాలు ఉంటాయి. ఆ కండరాల్లో వాళ్ళకేమవుతుందంటే ఈ కండరాలు ఎక్కువగా ఈ స్ట్రెస్‌కి లోనయ్యినప్పుడు వాళ్ళు చిన్న నాట్స్ లాగా ఫార్మ్ అవుతుంటుందన్నమాట. ఈ పర్టిక్యులర్ ఎక్కడైతే ఈ కండరాల్లో నాట్స్ లాగా ఫార్మ్ అవుతుందో ఆ ఏరియా నుంచి ఈ పెయిన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి మామూలుగా ప్రెస్ చేసినట్లయితే వాళ్ళకి విపరీతమైన పెయిన్ రావడము, ఆ జంప్ అవుతుంటారు. దాన్ని జంపింగ్ సైన్ అంటుంటారు. దాన్ని మనం ఇంగ్లీష్‌లో టెండర్ పాయింట్స్ అని కూడా అంటుంటారన్నమాట. ఈ టెండర్ పాయింట్స్‌ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా వీళ్ళకి దాన్ని టీపీఐ అనే ద్వారా అంటే ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్స్ అని మన స్కాన్ ద్వారా వీళ్ళకి ఇంజెక్ట్ చేస్తుంటామన్నమాట. సో, అలా ఈ ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్ గాని చేసినట్లయితే వీళ్ళకి ఏదైతే మజిల్ రిలేటెడ్ పెయిన్స్ ఉన్నాయో చాలా వరకు తగ్గిపోతూ ఉంటుందన్నట్టు. దీన్ని మనం మయోఫేషియల్ సిండ్రోమ్స్ అంటారు. ఎక్కువగా ఫీమేల్స్‌లో మనం చూస్తుంటాం. అదే కాకుండా కొంతమంది యంగ్ మేల్స్‌లో కూడా ఎవరైతే డెస్క్‌టాప్ వర్క్ చేస్తున్నారో ఇది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటామన్నమాట. సో, ఎవరికైతే ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఈ పెయిన్ మేనేజ్మెంట్‌లో వచ్చినట్టయితే ఎస్పెషల్లీ ఎలైట్‌లో ఇది అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఎక్కడైతే ఆ టెండర్ నాట్స్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఇంజెక్షన్స్ ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్ చేసినట్లయితే వాళ్ళకి కంప్లీట్‌గా పెయిన్ రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. ఇది అండి ఈ మయోఫేషియల్ సిండ్రోమ్ గురించి ఎక్కువగా మనం అంటే ఈ కండరాలకు సంబంధించిన నొప్పి అనేది ఇలా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.